హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సాటర్డే కాబట్టి మనం తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుంటాం. ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఈ సెంటెన్సెస్సే మనం ఈరోజు పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయబోతున్నాం. వీడియో చూసే ముందే ఒక్కసారి మీ ఓన్గా వీటిని ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని సెంటెన్సెస్ పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయగలిగారో కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. వితౌట్ గెట్టింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మన ఫస్ట్ సెంటెన్స్, తన మిత్రుని సహాయం లేకుండా అతను ఈ పనిని పూర్తి చేయలేకపోయాడు. పూర్తి చేయలేకపోయాడు అని ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పాస్ట్ టెన్స్లో ఉందని అర్థమవుతుంది. దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో మనం చూద్దాం. హీ కుడ్ నాట్ కంప్లీట్ దిస్ టాస్క్ వితౌట్ హిస్ ఫ్రెండ్స్ హెల్ప్. హీ కుడ్ నాట్ కంప్లీట్ దిస్ టాస్క్ వితౌట్ హిస్ ఫ్రెండ్స్ హెల్ప్. వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తన మిత్రుని, హిస్ ఫ్రెండ్స్, సహాయం లేకుండా, వితౌట్ హెల్ప్, అతను, ఈ పని, దిస్ టాస్క్, పూర్తి చేయలేకపోయాడు, కుడ్ నాట్ కంప్లీట్. మొత్తం కలిపి ఫామ్ చేస్తే హీ కుడ్ నాట్ కంప్లీట్ దిస్ టాస్క్ వితౌట్ హిస్ ఫ్రెండ్స్ హెల్ప్ అనే ఫామ్ అవుతుంది మనకి. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నిజాయితీగా ప్రయత్నిస్తే విజయాన్ని పొందటం ఖాయం. అంటే ఇది ఒక ట్రూత్, నిజం అన్నమాట. ఇది అంతే కదా, మనం నిజాయితీగా ప్రయత్నిస్తే ఎప్పుడూ కూడా మనం విజయాన్ని పొందొచ్చు. దీన్ని చూద్దాం మనం. ఇఫ్ యూ ట్రై ఆనెస్ట్లీ, సక్సెస్ ఈజ్ సర్టైన్. ఇఫ్ యూ ట్రై ఆనెస్ట్లీ, సక్సెస్ ఈజ్ సర్టైన్. హానెస్ట్లీ అనొచ్చు, లేదా ఆనెస్ట్లీ అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు హెచ్ సైలెంట్తో. ఎక్స్ప్లెనేషన్, నువ్వు నిజాయితీగా హానెస్ట్లీ ప్రయత్నిస్తే, ఇఫ్ యూ ట్రై విజయాన్ని, సక్సెస్ పొందటం ఖాయం, సర్టైన్. ఇవన్నీ జాయిన్ చేస్తే ఇఫ్ యూ ట్రై ఆనెస్ట్లీ, సక్సెస్ ఈజ్ సర్టైన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఇప్పటి వరకు ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదో ఎవరికీ అర్థం కాలేదు. అంటే పరిస్థితి గతంలో ఉంది, ఇప్పటి వరకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దాని గురించి. అంటే గతంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయాడు, దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సెంటెన్స్ ట్రాన్స్లేషన్ చూద్దాం. అంటిల్ నౌ నో వన్ అండర్స్టూడ్ వై హీ డిడెంట్ మేక్ దిస్ డెసిషన్. ఎప్పుడు కూడా డెసిషన్ అనేది వచ్చినప్పుడు మనకి టేక్ కాదు, మేక్ వాడాలి. ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పడం జరిగింది. టేక్ డెసిషన్ అంట కన్నా కూడా మేక్ డెసిషన్ అనేది కరెక్ట్ ఫామ్. దీని ఎక్స్ప్లెనేషన్, ఇప్పటి వరకు, అంటిల్ నౌ, ఆయన, ఈ నిర్ణయం, దిస్ డెసిషన్, ఎందుకు తీసుకోలేదు, వై హీ డిడెంట్ మేక్, ఎవరికీ అర్థం కాలేదు, నో వన్ అండర్స్టూడ్. ఇవన్నీ జాయిన్ చేస్తే అంటిల్ నౌ నో వన్ అండర్స్టూడ్ వై హీ డిడెంట్ మేక్ దిస్ డెసిషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఎంత తెలివిగా మాట్లాడినప్పటికీ అందరూ అతని నిజ స్వరూపాన్ని గుర్తించారు. దీని ట్రాన్స్లేషన్ చూద్దాం. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా తెలివిగా, మనల్ని ఎవరు నిజ స్వరూపాన్ని బయటపెట్టకూడదని, కానీ అందరూ తెలుసుకోగలిగారు. నో మ్యాటర్ హౌ క్లెవర్లీ హీ స్పోక్, ఎవ్రీవన్ రికగ్నైజ్డ్ హిస్ ట్రూ నేచర్. ఇలా అవుతుందన్నమాట. దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తే అతను అంటే హీ అని తెలుసు, ఎంత తెలివిగా, హౌ క్లెవర్లీ ఆర్ హౌ ఇంటెలిజెంట్లీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మాట్లాడినప్పటికీ, నో మ్యాటర్ హౌ హీ స్పోక్, అందరూ, ఎవ్రీవన్, అతని నిజ స్వరూపాన్ని, హిస్ ట్రూ నేచర్, గుర్తించారు, రికగ్నైజ్డ్. ఇవన్నీ జాయిన్ చేస్తే నో మ్యాటర్ హౌ క్లెవర్లీ హీ స్పోక్, ఎవ్రీవన్ రికగ్నైజ్డ్ హిస్ ట్రూ నేచర్ అనేది ఫామ్ అవుతుంది మనకి. నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఇప్పటికీ నిజం ఒప్పుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఏదో తప్పు చేసి ఉండొచ్చు వాళ్ళు, ఇప్పటికి కూడా ఒప్పుకోకపోతే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుందని చెప్పడం అనమాట. ఇప్పటికైనా ఒప్పుకుంటే ఆ ప్రాబ్లం అక్కడితో ఆపేయచ్చు అనే సిచ్యువేషన్లో ఉంది ఇది. ట్రాన్స్లేషన్, ఇఫ్ యూ స్టిల్ డోంట్ యాక్సెప్ట్ ద ట్రూత్, ద ప్రాబ్లం విల్ బికమ్ మోర్ సీరియస్. ఇఫ్ యూ స్టిల్ డోంట్ యాక్సెప్ట్ ద ట్రూత్, ద ప్రాబ్లం విల్ బికమ్ మోర్ సీరియస్. ఎక్స్ప్లెనేషన్, మీరు, ఇప్పటికీ, స్టిల్, నిజం, ట్రూత్, ఒప్పుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్, సమస్య, ప్రాబ్లం మరింత తీవ్రమవుతుంది, విల్ బికమ్ మోర్ సీరియస్,
ఆర్ విల్ బికమ్ మోర్ ఇంటెన్స్ కూడా అని చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ జాయిన్ చేస్తే ఇఫ్ యూ స్టిల్ డోంట్ యాక్సెప్ట్ ద ట్రూత్, ద ప్రాబ్లమ్ విల్ బికమ్ మోర్ సీరియస్ అనేది ఫామ్ అవుతుంది మనకి. సో ఈరోజు మనం చెప్పుకున్న ఈ 5 సెంటెన్సెస్ మీరు ఎన్ని సెంటెన్సెస్ మీ ఓన్గా పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయగలిగారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇవన్నీ ఎంత క్లియర్గా ఉన్నాయా లేదో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ కానీ మీ రిక్వైర్మెంట్స్ అండ్ ఏమైనా ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వాటికి రిప్లై ఇస్తాను. అలాగే లైక్, షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి ఎగ్జైటింగ్ వీడియోస్ ఎవ్రీడే తీసుకురావడం కోసం నేను మీకు ట్రై చేస్తూనే ఉంటాను. సో బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల నేను మీకు ఎవ్రీడే ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. బట్ ఏదో ఒక రకంగా నేను ఎవ్రీడే వీడియో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.